నా భార్యకి సినిమాలపైన మక్కువ తక్కువ, కుటుంబం పైన ప్రేమ ఎక్కువ అంటూ సమంతకి స్ట్రాంగ్ రిప్లైని అందిస్తూ శుభవర్ధిని అని చెప్తూ వచ్చేసిన శోభిత నాగచైతన్య జంట. ఇప్పటికీ నాగచైతన్యని పెళ్ళైకడాక శోభిత ఎన్నో కాంట్రవర్సీస్ని ఎదుర్కొంది. తను గతంలో చేసిన ఎన్నో బోల్డ్ సినిమాలు బయటికి తీస్తూ వచ్చేశారు శామ్ ఫ్యాన్స్ అంతా. ఇక తను నటించిన నటనకి, తను ప్రస్తుతం ఉంటున్న తన డ్రెస్సింగ్కి ఏమాత్రం సింక్ అవ్వట్లేదు అంటూ ట్రోలింగ్స్ కూడా చేసేవారు. అయినా ఈ జంట ఆమె విమర్శలన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ వచ్చేశారు. పెళ్ళి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు, అప్పుడే మరో శుభవార్తని అందించడమే కాదు, సమంతకి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తూ వచ్చేసింది ఈ జంట. అయితే ఇప్పుడే సమంత ప్రొడ్యూసర్గా శుభం మూవీతో మనందరి ముందుకి వచ్చేసింది. అయితే ఆ ఈవెంట్లో సమంత ఎమోషనల్ అయిన విధానం, ఇక నాగచైతన్య పైన విపరీతమైన ట్రోలింగ్స్ పెరిగిపోతూ వచ్చాయి. ఇక నాగచైతన్య ఏమనుకున్నాడేమో, మొత్తానికి స్ట్రాంగ్ కౌంటర్ అందించేశాడు. నా భార్యకి సినిమాల పైన మక్కువ తక్కువ, కుటుంబం పైన ప్రేమ ఎక్కువ, ఇటువంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ చెప్పిన మాటలు శామ్ ఫ్యాన్స్కి గట్టిగానే తగులుతూ వచ్చేసాయి. నాగచైతన్య ఏం చెయ్యు, తను కోరుకున్న లైఫ్ మొత్తానికి శోభితతో దక్కించేసుకున్నాడు. ఈ విధంగా ఇలా మొత్తానికి తన ప్రెగ్నెన్సీ న్యూస్తో పాటు తన థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలుస్తూ వచ్చేసింది.